వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అనుచరుల అరెస్ట్, అలాగే నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రావెల్ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ, ఇలా వరుసగా చిక్కులు చుట్టుముడుతున్నాయి. టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 2019లో వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే నారా లోకేష్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా వంశీకి వరుస షాక్లు అనే చర్చ తెరపైకొచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రావెల్ మట్టి తవ్వకాలపై గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర క్లారిటీ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీపై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు. అదే సమయంలో త్వరలోనే చర్యలు తీసుకుంటామని, అవసరమైన ప్రాంతాల్లో సిఐడి విచారణకు ఆదేశించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతానికి మాత్రం విజిలెన్స్ విచారణ జరుగుతోందని, అది పూర్తవగానే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంపై సుమారు 179 మందిపై కేసులు నమోదు చేశారని అన్నారు. దీంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలా ప్రభుత్వ విజిలెన్స్ విచారణ ఒకవైపు అయితే, మరోపక్క వంశీ ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగతో పాటు పలువురిని అరెస్టు చేశారు. గతంలో వైసీపీలో ఉన్న కాసనేని రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అయితే దీన్ని వంశీ అనుచరులు జీర్ణించుకోలేకపోయారట. పొలం విషయంలో మాట్లాడుకోవాలని పిలిచి గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారట. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు ముందుకు కదలలేదని అంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారని, ఇందులో భాగంగానే వంశీ ప్రధాన అనుచరుడుగా చెబుతున్న ఓలుపల్లి మోహన రంగాను అరెస్టు చేశారు. ఇక ఆయనతో పాటు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వంశీ ముఖ్య అనుచరులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులైన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రంగాతో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు తెలిసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరుడు దాడికి పాల్పడ్డారు. కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించి లోపల ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా వంశీ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను అరెస్టు చేశారనే భయంతో కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వంశీ దాదాపు 100 రోజుల తర్వాత బయటకొచ్చారు. అధినేత జగన్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశానికి వచ్చారాయన. గత 100 రోజులుగా ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారని ఒకసారి, అలాగే హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారని మరోసారి ప్రచారం జరిగింది. కానీ కొంతకాలం తన ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడిన వంశీ జగన్తో సమావేశంలో మాత్రం తళుక్కుమన్నారు. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీ A1గా ఉన్నారు. ఈ కేసులో కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మంది వల్లభనేని వంశీ ఆదేశాల మేరకే దాడి చేశామని వాంగ్మూలం ఇచ్చారు. ఇదిలా ఉంటే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీ డిసెంబర్లో కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అప్పుడు ఆయన్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఓవరాల్గా చూస్తే వల్లభనేని వంశీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.